ఎవరినైనా కలిసేందుకు వెళ్లేటప్పుడు పూల బొకేలకు బదులుగా కూరగాయల బుట్ట తీసుకువెళ్తే ఎస్ ఇప్పుడు జనసేనలో ఈ కొత్త సంప్రదాయం మొదలైంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసినప్పుడు ఆ పార్టీ ఎంపీలు కూరగాయల బుట్ట అందించారు. పూల బొకేలు, శాలువాలు, విగ్రహాలు ప్రెజెంట్ చేస్తే వాటి వల్ల ఉపయోగం ఉండదని, ఇలా కూరగాయల వల్ల మేలుంటుందనే ఆలోచనతో ఇలా చేశారు. ఒకే ఒక్క చిన్న ఆలోచన చాలు సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి. చిన్న చిన్న మార్పులే నవ సమాజానికి పునాదులు వేస్తాయి. అలాంటిదే ఈ కూరగాయల బుట్ట ఆలోచన. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, వాడుకునేలా ఉండాలి అనే ఆలోచన అందరి ప్రశంసలు అందుకుంటోంది. జనసేన ఎంపీలు ఇచ్చిన బుట్ట చూసి వీటితో కూర వండుకోవాలా అంటూ చమత్కరించారు పవన్. ఈ పని చాలా బాగుందంటూ అభినందించారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్. నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం.